హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి టీఎస్ టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కదా. సో టీఎస్ టెట్లో మనకి చాలా ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా. సో టీఎస్ టెట్లో మ్యాథ్స్ పేపర్ 1లో ఏమేం టాపిక్స్ అయితే వస్తాయో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టాపిక్స్ వస్తాయి అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇప్పుడు మ్యాథ్స్ టాపిక్స్ చెప్తున్నాను కదా, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తాను. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. సో ఇంకా మ్యాథ్స్ మీద కొంచెం ఏమైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. మా వీడియోస్ మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. సో చూడండి, టీఎస్ టెట్ మ్యాథ్స్ పేపర్ 1 సిలబస్ ఇది. మనకి మ్యాథమెటిక్స్లో మొత్తం 30 మార్క్స్ అనేవి అయితే వస్తాయి. ఆ 30 మార్క్స్లో కంటెంట్ మీద 24 మార్క్స్, పెడగాలజీ మీద 6 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే టోటల్ మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే వస్తాయి. సో దాంట్లో కంటెంట్ మీద ఏమో 24 మార్క్స్, 24 క్వశ్చన్స్, పెడగాలజీ మీద ఏమో 6 మార్క్స్, 6 క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు కంటెంట్ చూసినట్టయితే నెంబర్ సిస్టమ్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్, ఇంకా హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. అంటే 4th, 5th, 6th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు పేపర్ 1 అంటే మొత్తం 5th వరకే కదా. నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, తర్వాత పార్ట్నర్షిప్, తర్వాత 5th వన్ వచ్చేసి యావరేజ్, నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అంటే మనకు తెలిసిందే. ప్రాఫిట్ అండ్ లాస్ మీద, డిస్కౌంట్స్ మీద, టైమ్ అండ్ వర్క్, టైమ్ ఆన్ డిస్టెన్స్ మీద, ఇంకా వర్క్స్ అండ్ వేజెస్ మీద వస్తాయి. క్లాక్ అండ్ క్యాలెండర్ మీద, మెన్సురేషన్ మీద వస్తాయి. సో కంటెంట్ మీద ఇవి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కింద ఉన్నాయి కదా ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్. ఇప్పుడు దీంట్లో మనకి తగిలే టాపిక్స్ మనం ఏమేమి చదువుకుంటామో ఆ టాపిక్స్ ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, లైన్ అండ్ యాంగిల్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఫ్యాక్టరైజేషన్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఎక్స్పోనెన్షియల్స్ అండ్ పవర్స్, లీనియర్ వేరియబుల్స్, డేటా హ్యాండ్లింగ్ అండ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. మేమైతే మా ఛానల్లో నెంబర్ సిస్టమ్ వీడియోస్ అయితే ఇంతకుముందే పోస్ట్ చేశాను. తరువాత అంటే ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో నెంబర్ సిస్టమ్స్, క్లాక్ అండ్ క్యాలెండర్ గురించి, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి, నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి, ప్రాఫిట్ అండ్ లాసెస్ గురించి పోస్ట్ చేశాను. సో అండ్ ఈరోజు కూడా క్యాలెండర్ టాపిక్ అయితే పోస్ట్ చేశాను. మళ్ళీ ఒకసారి ఈజీ వేలో చెప్పడానికి క్యాలెండర్ టాపిక్ కూడా పోస్ట్ చేశాను. ఇవన్నీ మా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. సో మళ్ళీ కూడా నేను ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నిటినీ. సో చూసేయండి, వీడియోస్ చాలా మంచిగా అర్థమవుతాయి. నెక్స్ట్ పెడగాలజీ మీద డెఫినేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ మ్యాథ్స్. డెఫినేషన్ అంటే అసలు మ్యాథ్స్ అంటే ఏంటి, వాటి ఒక డెఫినేషన్స్ ఏంటి, వాటి ఒక నేచర్ ఏంటి. సో డెఫినేషన్స్ అండ్ నేచర్ ఆఫ్ ఏ మ్యాథ్స్. నెక్స్ట్ ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ అంటే వాటి ఒక ఎయిమ్స్ ఏంటి, వాటి ఒక ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటి ఒక వాల్యూస్ ఏంటివి, అలా. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథ్స్, మనం ఎన్ని రకాలుగా మ్యాథ్స్ అనేవి టీచ్ చేయొచ్చు స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంలో. ఇప్పుడు చాలా టైప్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉంటాయి, ఏ మెథడ్ అయితే ఈజీగా ఉంటుంది. సో అలాంటి వాటి గురించి. ప్లానింగ్ ఫర్ టీచింగ్ ద మ్యాథ్స్, ప్లానింగ్ అండి. సో మన ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి 1 year ఉంది. 1 yearలో మనకి సిలబస్లు ఉంటాయి కదా, యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్లో మనకి పీరియడ్స్ ఉంటాయి. అంటే 1 yearలో మనకు ఉన్న యూనిట్స్ని ఎలా కంప్లీట్ చేయాలి అంటే పీరియడ్లో మనకు సరే ఒక ఎన్ని సమ్స్ చెప్తే 1 yearలో కంప్లీట్ అవుతుంది, అలాంటి ప్లానింగ్ అనేది ఉండాలి టీచర్కి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కరిక్యులమ్ అంటే ఇప్పుడు సపోజ్గా కరిక్యులమ్ అంటే ఏంటి, ఒక పర్సన్
కాలేజ్ ఆర్ స్కూల్ వచ్చిన కానించి వాళ్ళ యాక్టివిటీ మొత్తం వాళ్ళు ఇంటికెళ్ళే వరకు వాళ్ళ ఏమేమైతే యాక్టివిటీస్ ఉంటాయో అది మొత్తం కరికులం అన్నట్టు. సో అలాగే మ్యాథ్స్కి కూడా కరికులం అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ కూడా రిసోర్స్ ఫర్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ అండ్ లైబ్రరీ మ్యాథ్స్ లైబ్రరీ అంటే ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఏముంటాయి మ్యాథ్స్ లైబ్రరీలో అలాంటివి. మ్యాథ్స్ టీచర్స్ అంటే ఇక మనకి స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు అలాంటివన్నీ అలా. నెక్స్ట్ ఎవాల్యుయేషన్. సో ఇది టీఎస్ ఎంసెట్ పేపర్ 1 సిలబస్. సో నేనైతే దీంట్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సపోర్ట్ కూడా మాకు ఎంతో అవసరం. మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలో మ్యాథ్స్కి ఆర్ ఇంగ్లీష్ కూడా ఏ టాపిక్స్ కావాలో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే క్యాలెండర్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకా ఒక వేరే టాపిక్ మీద అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే టెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు సో టెట్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోసే పోస్ట్ చేస్తాను. కాబట్టి మీరు మా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.